హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అండి. ఏమున్నాయి వాళ్ళ మనసులో? మీరు నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు, సెపరేషన్‌లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. సో, ఒకేగా ఉన్నా కానీ, ఒకే దగ్గర ఉన్నా కానీ మీ సిట్యుయేషన్స్, మీ పర్సన్ పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. సో, ఎవ్వరి గురించైనా మీ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాం మీ గురించి. సో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఓకేనండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు ఏదైతే తీసుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, మ్యారీడ్ అన్మ్యారీడ్ అండ్ ఎవరైనా, లేదు ఫ్రెండ్స్, ఎవరైనా కావచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్, మీరు ఎవరి కోసమైతే మీ మనసులో బాధ కలుగుతూ ఉందో, ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారో, సో వాళ్ళ గురించి అయితే, వాళ్ళ ఫీలింగ్స్ అనేది ఈరోజు చూద్దాము. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ నా రీడింగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అనేది వస్తుంది. హైప్ కూడా క్లిక్ చేశారంటే, మీరు హైప్ కూడా ఇవ్వడం వల్ల నాకు ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుంది. సో మీకు ఎంతవరకు రెజినేట్ అయిందనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనండి. అండ్ ప్రతి ఒక్క రీడింగ్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. క్లెయిమ్ అని టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇలా చేయడం వల్ల కూడా మీకు యూనివర్స్ అనేది మీ మెసేజ్ అనేది తీసుకుంటుంది. మీరు ఒక పాజిటివ్గా ఉన్నారు అనేది అయితే యూనివర్స్ కూడా తీసుకుంటుంది. మీరు ఏదైతే ఇస్తారో అదే యూనివర్స్ అయితే తీసుకుంటుంది, అదే మీ ముందుకు పంపిస్తుంది. ఓకేనండి. ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది కూడా నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏమున్నాయి? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఏమున్నాయి, వీళ్ళ గురించి ఏం థింక్ చేస్తున్నారు? అండ్ పెండ్యులం కూడా చెక్ చేద్దామండి ఈరోజు. మీ ప్రశ్నలకి ఒక 2-3 ప్రశ్నలకి అయితే సమాధానం అయితే అడుగుదాము. ఓకేనా. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, ఎందుకు వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళతో సరిగ్గా మాట్లాడట్లేదు, అవాయిడ్ చేస్తున్నారు, ఏముంది వీళ్ళ మనసులో? చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ మనసులో ఏముంది? ప్లీజ్ యూనివర్స్. The Magician, 10 of Swords, Knight of Wands, 8 of Pentacles, Six of Wands, the Hermit, the Strength, Queen of Swords, 4 of Pentacles,
5 of Pentacles, 4 of Swords, the Sun, Queen of Pentacles, the Hanged Man. Ten of Wands, bottom of the deck, Ace of Swords, 9 of Cups, 3 of Cups, 2 of Wands. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 8, నెంబర్ 6, నెంబర్ 9, నెంబర్ 12, నెంబర్ 4, నెంబర్ 19, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 16. ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు, అన్ని రాసులు కనెక్ట్ అయ్యాయి. సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఈ రీడింగ్కి. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిలేషన్లో కొంతమంది మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా కానీ మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోయినా, లేదు మీరు ప్రశ్నిస్తూ ఉంటే కూడా సమాధానం చెప్పకుండా, ఈ రిలేషన్లో నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను భరించలేను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఒక భారంగా ఫీల్ అవుతున్నారు. నా వల్ల కావట్లేదు అనే విధంగా కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కొద్దిసేపు ఈ రిలేషన్ నా వల్ల కాలేదు, నేను ఈ పెయిన్ నేను భరించలేను, ఒక బాధాకరంగానే నీ నుండి మూవ్ ఆన్ అయ్యాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. మీరిద్దరూ సపరేషన్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, వీళ్ళేంటి అంటే కొద్దిసేపు ఇక్కడ ఏదో బాధపడ్డము, మీరేదో ఇక్కడ వాళ్ళని దూరం పెట్టారు అని కూడా ఇక్కడ కొంతమంది, మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు, మీరు ముందులాగా హ్యాపీగా చూసుకోలేదు అనేదైతే కూడా ఇక్కడ వాళ్ళేదో మోసపోయాను అనే విధంగా కూడా ఇక్కడ సిచ్యువేషన్ అలా కనిపిస్తుంది. సో వీళ్ళు ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా పెయిన్ అయితే పడుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో పాస్ట్లో మీకు ఎలాంటి పెయిన్ అయితే ఇచ్చారో, మీ రిలేషన్లో సమాధానం చెప్పకుండా మిమ్మల్ని ఎంత చీట్ చేశారో ఉన్న పలంగా ఒక కొత్త వ్యక్తుల కోసము సో ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ మీతో హ్యాపీగా ఉన్నన్ని రోజులు హ్యాపీగానే ఉన్నారు. సో వాళ్ళకేంటి అంటే వాళ్ళకి ఒక కొత్త ఆప్షన్ వచ్చాక ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ మీ రిలేషన్లో ఒక భారం అనేది అయితే అనిపించింది. వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఏది అనేది తేల్చుకోకుండా వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ మీ ఇద్దరి మధ్య అదర్ పర్సన్ కోసము గొడవలతోటి మీ మధ్య ఒక బ్రేకప్ సిచ్యువేషన్, ఒక సపరేషన్ అయితే ఏర్పడింది. సో ఆ విధంగా కూడా ఇక్కడ మీరు చాలా రోజులుగా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. పదే మీరు మీ పర్సన్ కోసం థింక్ చేస్తున్నారు. ఈ రిలేషన్ ఎప్పుడు బాగుంటుంది అనేదైతే మీ ఉద్దేశము. మీ పర్సన్ కోసం మీరు థింక్ చేస్తున్నారు, వస్తారా రారా అనేది మీరు చాలా ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళే జీవితము, వాళ్ళే సర్వస్వము అనేదైతే ఇక్కడ మీ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక హ్యాపీనెస్ అయితే లేదు, అక్కడ నుండి బయటపడాలనేది అయితే ఉంది.
కానీ ఇక్కడ మ్యానిపులేట్ చేయడం అయితే జరుగుతుంది. మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, వీళ్ళు ఫాస్ట్‌లో మీ పట్ల ఒక మ్యానిపులేషన్ చేశారు. ఒక చీటింగ్ చేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది. మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే కనిపిస్తుంది. మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి కూడా ఇక్కడ మీరు అడుగుతుంటే సమాధానం చెప్పకపోవడము, కొత్త కొత్త అలవాట్లు అనేది నేర్చుకోవడము, నాకు వర్క్ ఉందని చెప్పడము, లేదు వర్క్ ఉన్నా లేకపోయినా అదర్ పర్సన్ తోటి రిలేషన్ పెట్టుకొని అవతల వాళ్ళతోటి హ్యాపీగా ఉండాలనుకొని ఇక్కడ మిమ్మల్ని కూడా ఇగ్నోర్ చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు అని అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధపడుతున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఉన్న చోట నేను మోసపోయాను, మోసగించబడ్డాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. సో, ఇప్పుడు మీ వాల్యూ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. మీ పట్ల ఒక ఫ్యాషను, అట్రాక్షను, ప్రేమ, మీరేదైతే హ్యాపీగా ఉన్నారో అవన్నీ ఇక్కడ గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఎంత గుర్తుకు చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. వర్క్ ప్లేస్‌లో ఎక్కువ ఓవర్ నైట్ కూడా వీళ్ళు వర్క్ చేయడము, డే అండ్ నైట్ వర్క్ చేయడము. సో, ఆ బాధను మర్చిపోవడానికి కూడా ఇక్కడ ఎక్కువ వర్క్ మీద ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తుంది మీ పర్సన్ అయితే. సో, తానేదో సాధించి మీ దగ్గరికి రావాలి అనేదైతే వీళ్ళకుంది. వీళ్ళు ఫస్ట్ వాళ్ళకు స్టెబిలిటీ తెచ్చుకోవాలి అనేదైతే అనుకుంటున్నారు. ఇది మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా కానీ, మీ పర్సన్ మీ పట్ల చేసిన బిహేవింగ్ అనేది ఎలా ఉంది అనంటే, మీతో చీటికి మాటికి గొడవలేయడము, బాధ పెట్టడము. సో, ఒక మీ సైడు తప్పు లేకపోయినా కానీ మిమ్మల్నే తప్పు వ్యక్తులుగా చిత్రీకరించి ఇక్కడ వాళ్ళేదో ఒక ఇగో తోటి నేనే నెగ్గాలి అనుకునే విధంగా కూడా మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మీరు బాధపడుతున్నారు. వాళ్ళ నుండి ఒక సమాధానం అయితే లేదు. ఇక్కడ ఎవరైతే మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా మీ పర్సన్ కోసం అయితే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళ నుండి ఒక స్టెప్ తీసుకోవాలి అనేదైతే అనిపిస్తుంది మీ పర్సన్‌కి. కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే మీ పట్ల ఒక తప్పు చేశారో, ఒక ఒక యాటిట్యూడ్ చూపించారో, సో, వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. అంటే వాళ్ళే ఎక్కడ తప్పు చేశాను, నేనెక్కడ పొరపాటు చేశాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్‌కి ఒక ధైర్యం అనేదైతే చాలట్లేదు. మీరు కావాలి, మీ ముందుకు రావాలి, ఒక హ్యాపీగా ఉండాలి అనేదైతే ఉంది. కానీ మీ పట్ల చేసిన తప్పు ఏదైతే ఉందో ఇక్కడ అదర్ రిలేషన్ కోసము, ఒక ఫ్యామిలీ కోసమైనా, అదర్ రిలేషన్ కోసమైనా, థర్డ్ పార్టీ కోసమైనా ఇక్కడ వాళ్ళ మాటలు, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది చెవికి తీసుకొని ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. సో, మీ ముందుకు రావడానికి ఇక్కడ ధైర్యం చాలట్లేదు. ఎందుకు అనంటే ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్. సో, ఒక స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఇక్కడ మీ ముందుకు రాలేక, ఒక ధైర్యం చేయలేక, వాళ్ళ తప్పులు ఏదైతే ఉన్నాయో ఒకవేళ ఆ తప్పులు ఒప్పుకుంటే కూడా ఇక్కడ తన ఇగో హర్ట్ అవుతుందని కావచ్చు. సో, ఏదైనా కావచ్చు. ఇక్కడ మీ ముందుకు రావాలని ఉన్నా కానీ ఒక ధైర్యం అయితే చాలట్లేదు. సో, ఇక్కడ మీరేదైనా వాళ్ళని ప్రశ్నిస్తారేమో అనేది వీళ్ళ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే అదర్ పర్సన్ మాటలు వీళ్ళు చెవికి తీసుకొని మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. సో, ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ కోసము ఎదురు చూసి కూడా మీకు ఓపిక అనేది నశించుతుంది. అలా నశించి ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇంక వస్తే రాని, రాకపోతే పోని, మనం సింగిల్‌గా అయినా ఉండగలము, సింగిల్‌గా లైఫ్ లీడ్ చేయగలము. వచ్చినప్పుడు మాట్లాడదాము, వచ్చినప్పుడు చూద్దాము అని ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ వస్తే కూడా మీరు ఎలా అడుగుతున్నారు అంటే, ఏంటి బుద్ధి లేదా? ఎందుకిలా ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతున్నారు? ఒక సమాధానం లేదు. ఏంటి నీ పరిస్థితి? నీకు ధైర్యం లేదా? ఎవరైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారో అది ఫ్యామిలీ అయినా, లేకపోతే అదర్ పర్సన్ అయినా మీరు ఇలానే అడుగుతున్నారన్నమాట. సో, అలా ధైర్యం లేనప్పుడు ఎందుకిలా ప్రేమించారు? ధైర్యం లేనప్పుడు ఎందుకు నా వరకు వచ్చారు? ఒక ధైర్యంగా ఉన్నప్పుడే కదా రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలని రావడం నా లైఫ్‌లోకి ఎందుకొచ్చావు అని కూడా మీరు ప్రశ్నిస్తూ ఉండొచ్చు మీ పర్సన్‌ని. ఇది ముందు వచ్చినప్పుడు తెలియలేదా? ఇప్పుడు మాత్రమే నీకు ధైర్యం చాలట్లేదా? ఇప్పుడు మాత్రమే మీకు సొసైటీ గుర్తొస్తుందా?
ఇప్పుడు మాత్రమే అవతల వాళ్ళ మాటలు మీకు చెవికెక్కుతున్నాయా అని గూడా మీరు ప్రశ్నిస్తూ ఉండొచ్చు. సో, అది గూడా వీళ్ళకి మీ ముందుకు రావడానికి ఒక ధైర్యం అయితే చాలట్లేదు. సో, ఏదైనా అడిగితే ఇక్కడ నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు మీ పర్సన్. ఆహ్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీలో ఇబ్బందులున్నాయి. సో, నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను. మీకేం తెలుసు? అన్నట్లు గూడా ఇక్కడ మీ పర్సన్ చెప్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటే కూడా, ఇక్కడ మీరు అడుగుతూ ఉంటే వీళ్ళు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి అనే విధంగా కూడా మీ పర్సన్ మీకు సమాధానం అయితే చెప్పకపోవడము, ఒకవేళ చెప్పినా కానీ సొసైటీ గురించి ఆలోచించడము అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇలా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అనేది అయితే అనడము, ఈ విషయంలో మీ ఇద్దరికి గొడవలు జరగడము, ఇక్కడ మీకు ఈ రిలేషన్‌లో ఉండాలనా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలనా? అనే సిట్యుయేషన్‌లో మీరు బాధపడుతున్నారు. నా సిట్యుయేషన్ ఏంటి? ఏంటి భగవంతుడా! ఇది నా పరిస్థితి అనే విధంగా ఇక్కడ మీరు బాధపడడం అయితే జరుగుతుంది. కానీ వాళ్ళేంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంటున్నారో వాళ్ళు వీళ్ళని ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో పెడుతున్నారు. ఇక్కడ మీరు మాట్లాడితే ఒప్పుకోరు. మీరు కలిస్తే ఒప్పుకోవట్లేదు. సో, వాళ్ళకి తెలిసి కూడా గొడవలు వేయడం జరుగుతుంది. వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది మీ పర్సన్‌ని. సో, ఆ విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీలో కావచ్చు, అదర్ పర్సన్ దగ్గరైనా కావచ్చు, ఇక్కడ గొడవలు జరగడం అయితే జరుగుతుంది. సో, ఆ విధంగా మీ పర్సన్ ఒక బౌండరీ పెట్టుకొని ఏం చేయలేక ఒక డివైన్‌కి అప్పజెప్పడం అయితే జరుగుతుందిక్కడ. ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ఎందుకు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేదైతే వాళ్ళకర్థం కావట్లేదు. ప్రెజెంట్ అయితే ఒక సైలెంట్‌గా ఉన్నారన్నమాట. ఎలాంటి యాక్షన్ లేకుండా ఉన్నారు. కానీ ఇది ఎలాంటి యాక్షన్ లేకుండా ఉన్న రిలేషన్ ఏంటి అంటే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నది ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇదేంటి అంటే మీ పట్ల ఒక హ్యాపీనెస్‌గా మీ ముందుకు రావాలి అనుకోవడం, ఒక కమ్యూనికేషన్ జరగాలి అని మీ పర్సన్ కోరుకోవడం. ఇక్కడ మీ లైఫ్‌లో, వాళ్ళ లైఫ్‌లో మీరుంటే వాళ్ళకొక హ్యాపీనెస్, ఒక ఆనందం అనేదైతే ఉంటుంది. ఎందుకు అంటే మీరు వాళ్ళ పట్ల అంత ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేశారన్నమాట. అంత సాక్రిఫైస్ చేశారు. సో, వాళ్ళ లైఫ్‌కి మీరొక భరోసా అయ్యారు. వాళ్ళ లైఫ్‌ని మీరొక నిలబెట్టారు. వాళ్ళకి ఒక స్టెబిలిటీ ఇచ్చారు. సో, అలాంటి స్టెబిలిటీ ఇచ్చారు కాబట్టి, మీతో ఒక హ్యాపీనెస్ కావాలి. అండ్ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి మ్యారేజ్ చేసుకోవాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీతో కమ్యూనికేషన్ జరగాలి. ఒక మ్యారేజ్ వరకు ఇక్కడ మీరు ఎదురు చూస్తూ ఉంటే కూడా మ్యారేజ్ చేసుకోవాలి అండ్ కిడ్స్ ప్లాన్ గూడా చేయాలి అనే ఆలోచనలో మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఆహ్, సో, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్న, లేదు నో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తులు కూడా మీరు కావాలి, కమ్యూనికేషన్ జరగాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు లేనిది నా జీవితం లేదు. మీరు నాకొక వెలుగునిచ్చారు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు. సో, ప్రెజెంట్ డివైన్‌కి అప్పచెప్పేస్తున్నారు. ఈ రిలేషన్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది అనేదైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డివైన్ అనుగ్రహం అయితే మీకుంది. ఇక్కడ ప్రస్తుతం ఏంటి అంటే మీరు ఒక ఇండిపెండెంట్‌గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సో, మీ పర్సన్ గూడా సేమ్ అలానే ఉన్నారన్నమాట. ఎందుకు అనంటే ఇక్కడ మీరు ఎదురు చూసి, చూసి ఇక్కడ నా వల్ల కాదు అనుకునే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. సో, మీరిలా ఉండడం వల్ల మీ పర్సన్ మీ మీ ముందుకు రావడానికి కూడా ఒక స్టెప్పు ఆలోచిస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మిమ్మల్ని చూసి వాళ్ళు సంతోషపడుతున్నారు. సో, ఇక్కడ మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటున్నారు. అండ్ మీరు సింగిల్‌గా అయినా మీరు గ్రోత్ సంపాదించుకున్నారు. మీరు ఒక సక్సెస్ అయ్యారు. మీరొక లైఫ్‌లో స్టెబిలిటీ తెచ్చుకోవాలనుకున్నారు. అండ్ తెచ్చుకుంటున్నారు. ఒక సింగిల్‌గానే మీరు పోరాడుతున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా చూసుకోగలుగుతున్నారు. వాళ్ళు లేకపోయినా వాళ్ళొక రిలేషన్ స్టక్ పొజిషన్‌లో పెట్టినా కానీ, ఇక్కడ మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సో, మీ పర్సన్‌కి అది చూసి కూడా సైలెంట్‌గా, కామ్‌గా గమనిస్తున్నారన్నమాట మిమ్మల్ని. సైలెంట్‌గా గమనిస్తున్నారు. ఎందుకు అనంటే వీళ్ళు మీకు తగ్గట్టుగా వీళ్ళు ఉండలేరన్నమాట. మీరు పోరాడి, పోరాడి, ప్రశ్నించి, ప్రశ్నించి ఎన్ని రోజులు ఇలా స్ట్రక్ పొజిషన్‌లో పెడతారు? ఎన్ని రోజులు నా లైఫ్ ఇలా ఉండాలి? నేనెన్ని రోజులు ఇలా ధైర్యాన్ని నేను కోల్పోవాలి? అనే విధంగా మీరిప్పుడు
వచ్చినా రాకపోయినా నాకేం ఫరక్ పడదులే అన్నట్టు కూడా ఇక్కడ మీరు కొంతమంది స్ట్రాంగ్‌గా ఉన్నారు. కొంతమంది ఉండలేక ప్రశ్నించడం అయితే జరుగుతుంది మీ పర్సన్‌ని. కానీ బాధపడడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొంతమంది మీరెలా ఉన్నారు అంటే సేమ్ మీరిలానే ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో నాకు మెసేజ్ చేయండి. కామెంట్స్ తెలియచేయండి. మీరు ప్రెజెంట్ ఇలానే ఉన్నారా? సో, నాకెందుకంటే ఈ మెసేజ్ ఒస్తుంది. వాళ్ళ నుండి ఎలాంటి సమాధానం లేదు కాబట్టి ఇంకెందుకు మనం వెయిట్ చేయడము? వీళ్ళ వీళ్ళ జీవితాలే అంత, వీళ్ళ బ్రతుకులే అంత. వీళ్ళ కోసం మనం ఎంత ప్రయాసపడి, ఎంత సాక్రిఫైస్ చేసి, ఎంత మన లైఫ్‌ని పాడు చేసుకొని, ఆ! అన్నీ వీళ్ళకి చేసి, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి గూడా పట్టించుకోకుండా 24/7 వీళ్ళ గురించే ఆలోచించి, నా లైఫ్ నేనెందుకు ఇలా చేసుకోవాలి? నా లైఫ్ నేను నా చుట్టూ ఉన్న వాళ్ళతోటి నేను ఆనందంగా ఉండొచ్చు గదా! నా సెల్ఫ్ కేర్ నేను తీసుకోవచ్చు గదా! నేను హ్యాపీగా ఉండొచ్చు గదా! ఎంతకాలం ఈ విధంగా ఉండాలి అని మీరనుకుంటున్నారంట. సో, అది మీ పర్సన్‌ను మీ పర్సన్‌కి ఎలా అంటే ధైర్యం లేదు. అలా ధైర్యం లేదు కాబట్టే ఇక్కడ ధైర్యం చాలట్లేదు గాబట్టే వాళ్ళు చేసిన తప్పొప్పులు ఏవైతే ఉన్నాయో ఆలోచించుకుంటున్నారు. వీళ్ళ తప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఆలోచించుకుంటున్నారు. మీ ముందుకు రావడానికి ఒక స్ట్రెంత్ చాలట్లేదన్నమాట. గతంలో మీరే ఒక బలహీనత అయ్యారు వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళు ఇప్పుడు కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నారు. చాలా కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నారు. ఎదురు చూసి కూడా ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ అయ్యారు తప్ప, వాళ్ళల్లో ఒక చలనం అయితే లేదు అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. మీరు పదే పదే వాళ్ళని ఫోన్ చేస్తూ ఉన్నా, లేకపోతే మెసేజ్ చేస్తూ ఉన్నా గానీ వాళ్ళల్లో ఒక చలనం అయితే లేదు. సో, అదర్ రిలేషన్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయడం అయితే జరుగుతుంది. సో, అది గూడా మీరు భరించలేకపోతున్నారు. సో, ఇన్ని రోజులని భరిస్తాను నేను. ఇలాంటి స్టక్ పొజిషన్‌లో పెట్టిన వ్యక్తిని ఇలా నన్ను ఏది లేకుండా నన్ను ఒంటరిదాన్ని చేసిన అంటే ఒంటరి వాళ్ళని చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో, ఇలాంటి వ్యక్తుల గురించి నేనెందుకు బాధపడాలి అనే విధంగా ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్‌గా ఉన్నారనేదైతే కనిపిస్తుంది. సో, అది మీ పర్సన్ మీ ముందుకు రావడానికి ఒక ధైర్యం అయితే చాలట్లేదు. సో, ఇక్కడ మీరెలా ఉన్నారు అనంటే, ఫాస్ట్‌లో మీరు చాలా వాళ్ళకన్నీ ఒక స్టెబిలిటీ ఇచ్చారు. వాళ్ళకొక లైఫ్ ఇచ్చారు. వాళ్ళు ఏదో పాస్ట్‌లో వాళ్ళేదో ఇబ్బందులు ఫేస్ చేసుంటే గూడా మీరొక వాళ్ళని నిలబెట్టారు. హ్మ్. వాళ్ళకన్నీ మీరే అయ్యారు. ఒక తినిపించే దగ్గర నుంచి, ఒక చిన్న పిల్లలుగా కూడా మీరిక్కడ ట్రీట్ చేశారు వాళ్ళని. సో, ఆ విధంగా మీరు వాళ్ళకొక అన్ని విధాలుగా తోడున్నారు. హ్మ్. సో, అలాంటి వ్యక్తులను కూడా అలాంటివి కూడా మీ పర్సన్ మర్చిపోయారు. సో, ఆ మర్చిపోయిన దాని వల్ల ఇప్పుడు మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, అది వాళ్ళు గమనిస్తున్నారనమాట. ఒకవేళ మీ లైఫ్‌లోకొస్తే మీరేదైనా ప్రశ్నిస్తారేమో, మీరేదైనా జడ్జ్ చేస్తారేమో, నిలదీస్తారేమో, ఒక బుద్ధి లేదా నీకు? ఎన్ని రోజులు నన్నిలా బాధ పెడతావు? అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సో, అది కూడా మీ పర్సన్‌కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొహం చాలట్లేదు. మీ లైఫ్‌లోకి రావడానికి మీ పర్సన్‌కి మొహం చాలట్లేదు. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. సో, పెండ్యులమ్ సమాధానం తీసుకుందాము. మీ మనసులో ఉన్న ప్రశ్న ఏదైతే ఉందో, ఆ ప్రశ్నకైతే నేను పెండ్యులమ్‌ని సమాధానం అడుగుతాను. మీరు మనసులో 2 ప్రశ్నలైతే థింక్ చేసుకోండి ఏమున్నాయో. వేసిన ప్రశ్నే వేసుకోవద్దు. వేరు వేరు ప్రశ్నలైతే వేసుకోండి. ఓకేనా? ఓకే. మనసులో మీ ప్రశ్న వేసుకున్నారా? పెండులంని అయితే అడగండి మీ మనసులో. ప్లీజ్ పెండులం చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఎస్ ఆర్ నో. ప్లీజ్ పెండులం మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం మా వ్యూవర్స్‌కి మీరు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు?
చెక్ అగైన్ నుండి ఎస్కి వచ్చింది. ప్లీజ్ పెండ్యులమ్ మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ఎస్ అండి. ఎస్ అండి. థ్యాంక్ యూ పెండ్యులమ్. థ్యాంక్ యూ. వేసుకున్న ప్రశ్నే వేసుకోవద్దు, వేరే ప్రశ్న వేసుకోండి. ఓకే. ప్లీజ్ పెండ్యులమ్ చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ప్లీజ్. రెండవ ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం మా వ్యూవర్స్కి రెండవ ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ప్లీజ్ కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ పెండ్యులమ్ మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వండి. ఇది కూడా పాసిబుల్ అంటండి, అవుతుంది. స్ట్రాంగ్ గా. ఓకేనా అండి. థ్యాంక్ యూ పెండ్యులమ్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీకు ఎంతవరకు రిజనేట్ అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ తెలియచేయండి అండ్ మీ లైక్ ఇవ్వండి నా వీడియో నచ్చితే. ఓకేనండి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. బాయ్.